మనం రోజూ వాడే సోషల్ మీడియా దాని వెనుకో పెద్ద కథే నడుస్తోంది తెలుసా? అది మన సమయాన్ని, మన ఆలోచనల్ని, చివరికి మనల్ని కూడా ఎలా శాసిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? సరే, ఈరోజు మనం ఆ అల్గోరిథం మాయాజాలం వెనుకున్న నిజాన్ని కలిసి శోధిద్దాం. మనందరికీ ఇది అనుభవమే కదా. ఆ 5 నిమిషాలు కాస్త అరగంట, గంట ఎలా అవుతాయో కూడా తెలీదు. ఇది అనుకోకుండా జరిగేది కాదనమాట. దీని వెనక ఒక పక్కా ప్లానింగ్ ఉంది. ఆ డిజైన్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ మొత్తం విశ్లేషణలో మనం ఈ 5 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటాం. అసలు సమస్య ఏంటో అర్థం చేసుకోవడం నుంచి దాన్ని ఎలా అధిగమించాలో ఒక స్పష్టమైన దారిని చూద్దాం. ఇక మొదలు పెడదామా? సరే, మొదటి పాయింట్కి వచ్చేద్దాం. ఈ సోషల్ మీడియా యాప్లన్నీ మనకు ఫ్రీగా ఎలా వస్తున్నాయి? వాళ్ల బిజినెస్ మోడల్ ఏంటి? వాళ్ళు నిజంగా ఏమమ్ముతున్నారు? ఇది చాలామంది వినే ఉంటారు, కానీ ఒక్కసారి లోతుగా ఆలోచిద్దాం. వాళ్ళు అమ్ముతున్నది మన డేటాను మాత్రమే కాదు, మన అమూల్యమైన సమయాన్ని, మన ఏకాగ్రతను, మన అటెన్షనే వాళ్లకు బంగారం లాంటిది. మరి మన అటెన్షన్ని వాళ్ళు ఎలా పట్టుకుంటున్నారు? ఇక్కడే అసలు సైన్స్ దెవలోకి వస్తుంది. మన మెదడులోని డోపమిన్ అనే ఒక చిన్న కెమికల్తో వీళ్ళు ఆడుకుంటారు. ఒక నోటిఫికేషన్ రాగానే మనకు కలిగే ఆ చిన్నపాటి ఆనందముందే, అది వాళ్లు కావాలనే డిజైన్ చేసింది. ఈ లూప్ ఎంత పవర్ఫుల్ అంటే, ఒక నోటిఫికేషన్ చూస్తాం, మనకు తెలియకుండానే మెదడులో ఆనందం కలుగుతుంది. ఆ ఫీలింగ్ కోసం మళ్లీ మళ్లీ స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ఇదొక వ్యసనం లాంటి అంతులేని చక్రమన్మాట. ఇది కేవలం మన టైంని దొంగిలించడమే కాదు, ఇంకో లెవెల్కి వెళ్తోంది. ఏకంగా మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది. అదే ఈ రెండో భాగం, వ్యక్తీకరించిన వాస్తవికత. ఈ అల్గారిథం ఉంది చూశారు? అదో పెద్ద డిటెక్టివ్ లాంటిది. మన ప్రతి కదలికను గమనిస్తుంది. మనం దేన్ని లైక్ చేస్తున్నాం, దేనికిన్న కామెంట్ చేస్తున్నాం, ఏ వీడియోని ఎక్కువసేపు చూస్తున్నాం, వీటన్నిటినీ బట్టి మనకోసం ఒక ప్రత్యేక ప్రపంచాన్ని తయారు చేస్తుంది. అంటే మనకు నచ్చే విషయాలనే పదే పదే చూపిస్తూ, మన అభిప్రాయాలతో ఏకీభవించే కంటెంట్నే మన ముందుంచుతుంది. దీంతో తెలియకుండానే మనమొక బబుల్లో బ్రతుకుతున్నామన్న విషయం మనకు అర్థమే కాదు. ఒక్క క్షణం ఆలోచించండి. బయట ప్రపంచం అలాగే ఉంది. అందులో మంచి ఉంది, చెడు ఉంది, మనకు నచ్చని ఉన్నాయి, మనతో ఏకీభవించని వాళ్లున్నారు. కానీ మనకు కనిపించే ప్రపంచం మాత్రం మారిపోయింది. ఎందుకంటే దాన్ని మన ఫీడ్ ఫిల్టర్ చేసి చూపిస్తోంది. మనం చూస్తున్నది ప్రపంచాన్ని కాదు, మనకోసం ఆల్గోరిథం ఎడిట్ చేసిన ప్రపంచాన్ని. ఇలా ఫిల్టర్ చేసిన ప్రపంచంలో మనం నిరంతరం చూసేది ఇతరుల జీవితాల్లోని అద్భుతమైన క్షణాలను. ఇది మనపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అదే మన మూడో అంశం, పోలిక అనే భ్రమ. మనం ఎప్పుడూ ఇతరుల సక్సెస్ స్టోరీలు, వాళ్ళ హాలిడే ఫోటోలు, వాళ్ళ పర్ఫెక్ట్ లైఫ్ని చూస్తుంటాం. కాని మనం మన సాధారణ, ఫిల్టర్ లేని, కొన్నిసార్లు బోరు కొట్టే నిజ జీవితంతో దాన్ని పోల్చుకుంటాం. ఇదంతా అన్యాయం కదా? ఈ పోలిక అనేది నెమ్మదిగా మన ఆత్మవిశ్వాసాన్ని తినేస్తోంది. మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకునేలా చేస్తోంది. మన జీవితంలో ఆనందాన్ని దూరం చేస్తోంది. మన ఎప్పుడూ ఏదో కోల్పోతున్నామనే ఫీలింగ్ను కలిగిస్తోంది. ఈ వాక్యం ఈ విషయాన్ని చాలా సింపుల్గా, పవర్ఫుల్గా చెప్తుంది. మనం చూస్తున్నది నిజం కాదు, అది కేవలం ఎడిట్ చేసిన ఒక ప్రదర్శన మాత్రమే అని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. అయితే సోషల్ మీడియా అంటే అంతా చెడేనా? అస్సలు కాదు. నాణ్యానికి రెండో వైపు ఉన్నట్లే దీనిలోనూ బోలెడంత మంచీ ఉంది. అదే మన తర్వాతి అంశం. ఇది ఒక సాధనమా లేక ఉచ్చా? ఒక్కసారి ఆలోచించి చూడండి. దూరంగా ఉన్న బంధువులతో కనెక్ట్ అవ్వడానికి, చిన్న వ్యాపారాలు ఎదగడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, పెద్ద పెద్ద ఉద్యమాలను నడపడానికి, వీటన్నింటికీ సోషల్ మీడియా ఒక అద్భుతమైన వేదిక. కాబట్టి అసలు సమస్య టెక్నాలజీతో కాదు, దాన్ని మనం ఎలా వాడుతున్నామనే దానిలోనే ఉంది. ఏమీ ఆలోచించకుండా యాంత్రికంగా దాన్ని వాడటమే మనల్ని ఉచ్చులోకి లాగుతోంది. సరే, మరి ఈ ఉచ్చు నుంచి బయటపడటమెలా? మన సమయాన్ని, మనస్సును తిరిగి మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలి? ఇదే మన చివరి, అతి ముఖ్యమైన భాగం. మనం అలవాటు చేసుకోవాల్సిన మొదటి, అతి శక్తివంతమైన ప్రశ్న ఇది. యాప్ ఓపెన్ చేసే ముందు ఒక్క సెకెను ఆగి, నేను దీన్ని ఎందుకు ఓపెన్ చేస్తున్నా? బోర్ కొడుతోందా? ఒంటరిగా అనిపిస్తోందా? లేక నిజంగా ఏదైనా అవసరముందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇది మరో కీలకమైన ప్రశ్న.
యాప్ వాడాక మనకు ఉత్సాహంగా అనిపిస్తుందా లేక నీరసంగా అసంతృప్తిగా అనిపిస్తుందా? ఈ సమాధానం మనకు సరైన దారి చూపిస్తుంది. మనకు శక్తినిచ్చే కంటెంట్నే మనం ఫాలో అవ్వాలి. ఇవి కొన్ని ప్రాక్టికల్ టిప్స్. మనల్ని నెగటివ్గా ఫీలయ్యేలా చేసే అకౌంట్లను వెంటనే అన్ఫాలో చేయాలి. మనకు స్ఫూర్తినిచ్చే, కొత్త విషయాలు నేర్పించే వాటిని ఫాలో అవ్వాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఫోన్కు కాస్త విశ్రాంతినివ్వాలి. చివరిగా ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుందాం. సోషల్ మీడియాను జీవితం నుంచి పారిపోవడానికి ఒక మార్గంగా కాకుండా మన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఒక సాధనంగా వాడుకోవాలి. కాబట్టి ఈ విశ్లేషణ చివర్లో ఒకే ఒక ప్రశ్న: మన డిజిటల్ జీవితం స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంది? అల్గోరిథం చేతిలోనా లేక మన మనసు చేతిలోనా? నిర్ణయం మనదే.